ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని దేనితో కలపడానికి వీల్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ లోకంలో ఉన్న దేనితో కూడా ఆయన్ని కలపడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు కలగజేసిన సమస్తమైన ఆధిపత్యం ఇది. ఆయనకి దేన్ని కూడా చాటి చేయడానికి వీల్లేదని వాక్యం సెలవిస్తాము. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో తెలియజేయబడినటువంటి మాటను మనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అనుగ్రహించబడి తన యొక్క స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన ఏర్పాటై ఉన్నాడో తెలుసుకుందాం. యెషయా ముందు నుండి చిగురు పుట్టును, ఆ వేర్ల నుంచి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేచనములకు ఆధారముగా